ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో శ్రమల్లో ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆ శ్రమల నుండి దేవుడు విడుదల కలుగు చేసి మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఎటువంటి శ్రమల్లో ఉన్నారో ఆ శ్రమలను బట్టి మీరు ఆందోళన చెందేవారుగా భయపడేవారుగా కాకుండా ఆ శ్రమల నుండి విడుదల కలుగు చేయగల సమర్థుడైన దేవునికి ఎప్పుడైతే మొరపెడతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. మీకున్న లోటులన్నీ తీరుస్తాడు. సమృద్ధైన ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు. అంతేకాదు మిమ్మల్ని స్థిరపరుస్తాడైన మీ శ్రమల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి వాటిని ఎదుర్కొనే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు ఉదయకాల సమయంలో విశ్వాసముతో ఆ శ్రమల్లో దేవునికి మొరపెట్టి దేవుడు అనుగ్రహించే గొప్ప శ్రేష్టమైన ఆ భాగ్యాన్ని మీరు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఈరోజు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్న వాటి నుండి విడుదల కలుగు చేసే దేవునికి మీరు విన్నపాలు ప్రార్థనలు తెలియజేసి దాని ద్వారా దేవుడు అనుగ్రహించే గొప్ప మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ శ్రమల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేసి మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు తోడుగా ఉండే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మమ్మల్ని పూర్ణులుగా చేసే దేవుడవు, మమ్మల్ని స్థిరపరిచే దేవుడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ద్వారా ఎవరైతే నీకు దేవా విన్నపాలు తెలియజేస్తున్నారో వారి ప్రార్థనలన్నీ ఆలకించి దేవా వారి శ్రమల నుండి విడుదల కలుగు చేసి వారిని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచండి దేవా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.